ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్ గా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. అటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లీడ్ తీసుకోవటం, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ ఉండటం భోగాపురం పనులు స్పీడ్ అందుకున్నాయి. 2026 డిసెంబర్ నాటికి ముందే పనులు పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ జిఎంఆర్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన భోగాపురం విమానాశ్రయ నిర్మాణం సత్వరమే పూర్తి చేస్తామని చెప్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 2019 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ 2023 మే 3న రెండోసారి శిలాఫలకం ఆవిష్కరించారు. సీఎం మరోసారి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నెల రోజులకే క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనులు పరిశీలించారు. మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇవ్వడంతో అనుకున్న సమయం కంటే 6 నెలల ముందే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. దానికి తగ్గట్టుగానే పనుల్లో స్పీడ్ పెంచారు. ఇటు 198 కోట్ల వ్యయంతో తారకరామ తీర్థసాగర్ జలాశయం నుంచి విమానాశ్రయానికి నీటి సరఫరా పనులకు అప్పటి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఆ జలాశయం నిర్మాణం కూడా పూర్తి చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. గత ఏడాది నవంబర్ 1న జిఎంఆర్ సంస్థ భూమి పూజతో పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 41.5% పనులు పూర్తయ్యాయి. టాక్సీవే, ఆప్రాన్, ఎయిర్ ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్ పనులు ప్రారంభించారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారిని కలిపేందుకు 8 సంఖ్య ఆకారంలో ట్రంపెట్ నిర్మాణానికి 25 ఎకరాలు సేకరించారు. ముక్కం పంచాయతీ పరిధిలో 5.47 ఎకరాల్లో ప్రత్యేకంగా విద్యుత్ ఉపకేంద్రాన్ని, విమానాశ్రయ అధికారులు సిబ్బందికి నివాస గృహ సముదాయాన్ని నిర్మించనున్నారు. విమానాశ్రయ నిర్మాణంలో కీలకమైన టెర్మినల్ భవనాన్ని ఈ ఏడాది డిసెంబర్కి పూర్తి చేయనున్నారు. ఇక ఎయిర్ స్పేస్, ఇండస్ట్రియల్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, హెల్త్ కేర్ జోన్, ఎయిర్ సిటీ, విడిభాగాల తయారీ పరిశ్రమల పనులను తొలి దశలో పూర్తి చేయనున్నారు. తొలి విడత వ్యయం 4,502 కోట్ల రూపాయలు అవనుందని అంచనా వేశారు. దీనికోసం 2,703 ఎకరాల భూమి సేకరించగా జిఎంఆర్ కు 2,203 ఎకరాల భూమిని అప్పగించారు.